ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో తిరుమల ప్రసాదం యానిమల్ ఫ్యాట్తో చేశారు అన్న మాట ఏదైతే అన్నాడో అక్కడి నుంచి ఒక్కసారిగా ఇక్కడ లేని బాధ, ఆవేదన, కోపం అన్ని రకాలు వచ్చాయి. సహజంగా అన్నది వ్యక్తిగతంగా కాకపోయినా ఒక నిజాయితీపరుడు ఎక్కడ రియాక్ట్ కావాలను హైయెస్ట్ కోర్టు ఆఫ్ ది ల్యాండ్ సుప్రీం కోర్టుకు సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ ఆయన అట్లారు. సో ఇప్పుడు జరిగిన దాంట్లో ఛార్జ్ షీట్లో ఏముందనేది తర్వాత విచారణలో కోర్టులో తేలాల్సిన న్యాయస్థానంలో తేలిన వాదోపవాదాలు అటు ఇటు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్ అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట అది అబద్దము అని తేల్చింది ఆ రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్. అది దాన్ని ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము ఇంకొకటి ఏదన్నా బయటకు పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్లు 2 ల్యాబొరేటరీ రిపోర్ట్లో కూడా అది అబద్దమని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. ఆ విషయమే అందరం చెప్తున్నాము. నేను అనుకోవడము ఒక రాజకీయ దురుద్దేశంతో అతను చేశాడు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడినో మా పార్టీనో మా ప్రభుత్వాన్ని అన్యాయంగా దుర్మార్గంగా నిందించినందువల్ల మేము దానికి నీ బుద్ధి ఇలాంటిది నువ్వెంత పాపిష్టి వాడివని అతను అనడానికి మేము రాజకీయపరమైన తిరిగి దాడిలో వాడినా వేచి చేసినా దానికంటే కీలకమైన అంశం ఇంకొకటే ఉందంటే దీనికి ఎలాంటి దానిలకు సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు మీడియా కావచ్చు ఆయన తాంతర ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది, నాది క్షమించండి అని అనకపోతే అది అలాగే నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అందరూ కూడా ముక్తకంఠంతో గట్టిగా చంద్రబాబు నాయుడు నువ్వు మహాపాతకం చేశావు, అది రియలైజ్గా ఇప్పటికైనా అని చెప్పాల్సిన అవసరం ఉందని అయితే మేము భావిస్తున్నాం. అయితే ఆయనకు అంత ఇది ఉన్నట్ల అది దాని నుంచి బయటపడాలని కానీ తప్పు జరిగింది పొరపాటు జరిగింది చెప్పాలనే విచక్షణ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి ప్రజాక్షేత్రంలో ఆయన బోన్లో నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. అంటే అసలు నెయ్యే సప్లై చేయలేదు, కెమికల్స్ తో కూడినటువంటి ఒక ఐటమ్ ని సప్లై చేశారు. దానివల్ల కోర్టులు అనేది అక్రమంగా సంపాదించారనేది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు బ్యానర్స్ వేస్తున్నారు, అలాగే ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఒకసారి ఒక రాజకీయ ఆరోపణలోకి ఎప్పుడైతే విపరీతమైన ఆరోపణ చేసి దిగాడో దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి తగిన లేని దీని నేపథ్యంలో ఆధారాలు లేని నేపథ్యంలో అడ్డగోలుగా ఇంకా డిఫరెంట్ ఆరోపణల్లోకి లేదా అక్కడ కోడిగుడ్డు గంటలు ఏమన్నా ఉన్నాయని వాటిని తీసి సప్లై చైన్ లో జరిగిన వాటికి సంబంధించినంత వరకు అవకతవకలు జరిగాయనేది అనుమానాలు రావడానికి అవకాశం ఉన్న వాటన్నిటిని పట్టుకునో లేకపోయినా సృష్టించో కొత్త రకం క్రియేట్ చేస్తున్నాడు.
మా పాయింట్ ఒకటే, అసలు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ దేనికోసం మొదలైంది, ఈ పాయింట్ జంతువుల కొవ్వు అనే దాని మీద మొదలైంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా దాని మీదనే మూవ్ అయింది.